Hi friends, I'm Kanchana Advocate. Today I'm dealing with who is an indigent person, suits by indigent persons, appeals by indigent persons, and relevant case laws. As a general rule, at the time of institution of suit, the plaintiff has to pay the court fee according to the AP of Telangana Suit Valuation and Court Fee Act. If the plaintiff has not paid the court fee, then the suit is liable to be rejected under Order 7, Rule 11 of CPC. సూట్ ఫైల్ చేసేటప్పుడు మ్యాండేటరీగా ప్లెయింటిఫ్ కోర్ట్ ఫీ అనేది పే చేయాలి. ఒకవేళ కోర్ట్ ఫీ పే చేయనట్లయితే ఆర్డర్ 7 రూల్ 11 ఆఫ్ సిపిసి ప్రకారం సూట్ అనేది రిజెక్ట్ చేస్తారనమాట. ఒకవేళ ప్లెయింటిఫ్ ఓన్లీ పోర్షన్ ఆఫ్ ద కోర్ట్ ఫీ పే చేయడానికే మీన్స్ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ లేవు అనుకునేటప్పుడు ఏం చేయాలంటే సెక్షన్ 149 సిపిసి ప్రకారం నేను తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేస్తాను అని కోర్టుకి ఒక అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. ఇఫ్ ద ప్లెయింటిఫ్ ఈజ్ అనేబుల్ టు పే ఎనీ పోర్షన్ ఆఫ్ ద కోర్ట్ ఫీ, హీ మే మేక్ ఎన్ అప్లికేషన్ అండర్ 149 సిపిసి ఫర్ పేమెంట్ అట్ లేటర్ స్టేజ్. తర్వాత స్టేజ్లో నేను కోర్ట్ ఫీ రిమైనింగ్ పోర్షన్ పే చేస్తాను అని 149 సిపిసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓకే, ఒకవేళ అసలు లేకపోతే కోర్ట్ ఫీ పే చేయని సిచ్యువేషన్లో ఉన్నట్లయితే అప్పుడేం చేయాలంటే ఆర్డర్ 33 ప్రకారం అప్లికేషన్ వేసుకోవాలన్నమాట. వేర్ ప్లెయింటిఫ్ అనేబుల్ టు పే ద రిక్వైర్డ్ కోర్ట్ ఫీ, హీ కెన్ ఫైల్ ఏ సూట్ యాజ్ అన్ ఇండిజెంట్ పర్సన్ అండర్ ఆర్డర్ 33 సిపిసి. Okay, now we look at who is an indigent person. According to Order 33 Rule 1 CPC, a person is said to be an indigent person if he has no sufficient means to pay the court fee, or he is not entitled to property worth more than 1000 rupees. అంటే కోర్ట్ ఫీ పే చేయడానికి సఫిషియంట్ మీన్స్ లేదు, లేకపోతే వాళ్ళకు కొనే ప్రాపర్టీ వర్త్ నాట్ మోర్ దెన్ 1000 రూపీస్, 1000 రూపీస్ కంటే ఎక్కువ లేదు వాళ్ళ దగ్గర, ప్రాపర్టీ వర్త్ లేదు అంటే అలాంటి వాళ్ళని ఇండిజెంట్ పర్సన్స్ అంటారనమాట. ఇంకా ప్రొవైడెడ్, ఇక్కడ ప్రాపర్టీ అంటే ఏంటంటే సెక్షన్ 60 ప్రకారం వాట్ ప్రాపర్టీస్ ఆర్ అటాచబుల్, ఆ ప్రాపర్టీస్నే ఇక్కడ 1000 రూపీస్ వర్త్ తీసుకుంటారు కదా, అటాచబుల్ ప్రాపర్టీస్ వర్త్ 1000 రూపీస్ దాటి ఉండకూడదు ఇండిజెంట్ పర్సన్ అవ్వాలంటే. ప్రాపర్టీస్ విచ్ ఆర్ నాట్ అటాచబుల్ అని ఉంటాయి కదా, అవి ఎంత వర్త్ అయినా సరే వాటిని కన్సిడర్ చేయకూడదు అనమాట. ఒకవేళ అటాచబుల్ ప్రాపర్టీస్ వర్త్ 1000 రూపీస్ దాటితే ఇండిజెంట్ పర్సన్స్ అవుతారు. కోర్ట్ ఫీ పే చేయలేని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని ఇండిజెంట్ పర్సన్స్ అంటారు. ఓకే, ప్రొసీజర్. మనం ఇండిజెంట్ పర్సన్ గాను అప్లికేషన్ పెట్టుకోవాలంటే అప్లికేషన్ అండర్ రూల్ 3 ఆఫ్ ఆర్డర్ 33 ప్రకారం అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట. ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఫైల్ ఎ సూట్ యాజ్ అన్ ఇండిజెంట్ పర్సన్ షల్ మేక్ ఎన్ అప్లికేషన్ అండర్ రూల్ 3. సచ్ అప్లికేషన్ షల్ కంటైన్ పర్టికులర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ సూట్. అక్కడ అప్లికేషన్లో ఎలా ఉండాలి అంటే ఆ పర్టికులర్స్ అన్నీ కూడా ఒకవేళ అది సూట్ అయితే ఎలా ఉంటాయో అలాంటి పర్టికులర్సే ఉండాలి. అండ్ ఇట్ షల్ బి సైన్డ్ అండ్ వెరిఫైడ్ బై ద పార్టీ. లాస్ట్కి సైన్ చేయాలి, వెరిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని కూడా చేయాలన్నమాట. ఆఫ్టర్ రిసీవింగ్ ఎన్ అప్లికేషన్, ద కోర్ట్ షల్ మేక్ నెసెసరీ ఎంక్వైరీ యాజ్ టు ద మీన్స్ ఆఫ్ ద అప్లికెంట్ బై గివింగ్ నోటీస్ టు ద ఆపోజిట్ పార్టీ అండ్ ద గవర్నమెంట్, మీన్స్ గవర్నమెంట్ ప్లీడర్. అప్లికేషన్ తీసుకున్న తర్వాత, రిసీవ్ చేసుకున్న తర్వాత కోర్ట్ ఏం చేస్తుందంటే ఎంక్వైరీ చేస్తుంది. ఎంక్వైరీ ఎలా చేస్తుంది అంటే అదర్ సైడ్కి నోటీస్ పంపిస్తుంది అండ్ ఆల్సో గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ లీడర్ కూడా నోటీస్ పంపిస్తుంది. ఆఫ్టర్ దట్ హియరింగ్ అవుతుంది. హియరింగ్ అయిన తర్వాత ఒకవేళ హియరింగ్ అయిన తర్వాత కోర్ట్ సాటిస్ఫై అయితే కోర్ట్ విల్ అడ్మిట్ ద అప్లికేషన్. ఒకవేళ కోర్ట్ సాటిస్ఫై అవ్వనట్లయితే కోర్ట్ విల్ రిజెక్ట్ ద అప్లికేషన్. ఇఫ్ ఇట్ అలౌస్ ద అప్లికేషన్, నౌ అంటే ఏంటి, అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏంటి ఒరిజినల్ పిటిషన్గా పెడతారు.
ఒకవేళ కోర్ట్ అలౌ చేసినట్లయితే ఒరిజినల్ పిటిషన్ కన్వర్టెడ్ ఇంటూ యాజ్ ఏ ఒరిజినల్ సూట్ అవుతుందన్నమాట. అండ్ ద సూట్ ఈస్ డీమ్ టు హ్యావ్ బీన్ ఇన్స్టిట్యూటెడ్ ద డే వెన్ ద అప్లికేషన్ ఈస్ మేడ్ అండర్ సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 ఆఫ్ లిమిటేషన్ యాక్ట్. ఒకవేళ అప్లికేషన్ అలౌ చేసినట్లయితే ఏ రోజైతే అప్లికేషన్ పెట్టారో ఆ రోజు నుండి సూట్ ఫైల్ చేసినట్టుగాను కన్సిడర్ చేస్తారనమాట. ఓకే, ఒకవేళ రిజెక్ట్ చేసింది అనుకోండి, దాన్ని రూల్ 5 ప్రకారం అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది అనమాట. ఏ సిచ్యువేషన్లో చేస్తుంది అంటే వేర్ అప్లికెంట్ ఈజ్ నాట్ ఎన్ ఇండిజెంట్ పర్సన్. అప్లికెంట్ ఒకవేళ ఇండిజెంట్ పర్సన్ కానట్లయితే, వేర్ దెర్ ఈజ్ నో ప్రాపర్ కాజ్ ఆఫ్ యాక్షన్ లేదు. కాజ్ ఆఫ్ యాక్షన్ ఉంటేనే కదా సూట్ మెయింటైన్ అవుతుంది, లేకపోతే ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం రిజెక్షన్ అయిపోతుంది. వేర్ ద సూట్ ఈజ్ టైమ్ బార్, ఇది కూడా అంతే. ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం అది ఎలా అవుతుందో ఇక్కడ మనకి సూట్ జనరల్ సూట్ అయితే ఆర్డర్ 7 రూల్ 11 ప్రకారం రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ ఇండిజెంట్ సూట్ అయితే రూల్ 5 ప్రకారం రిజెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇండిజెంట్ పర్సన్ కాకపోయినా రిజెక్ట్ అవుతుంది. దెర్ ఈజ్ నో ప్రాపర్ కాజ్ ఆఫ్ యాక్షన్, టైమ్ బార్ డెట్, ఇంకా అప్లికేషన్ ఈజ్ నాట్ ఇన్ అకార్డెన్స్ విత్ రూల్స్ 2 and 3 ఆఫ్ ఆర్డర్ 33లోనే రూల్స్ 2 and 3 కంప్లై అవునట్లయితే అప్పుడు కూడా రిజెక్షన్ అవుతుంది. అండ్ ఆల్సో వేర్ ఎనీ పర్సన్ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ అన్ అగ్రిమెంట్ విత్ అప్లికెంట్ టు ఫైనాన్స్ ద లిటిగేషన్. ఒకవేళ ఎవరైనా పర్సన్ ఈ ఇండిజెంట్ పర్సన్ తోటి అప్లికెంట్ తోటి ఒక అగ్రిమెంట్కి వచ్చారనుకోండి, నేను నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారని, అలాంటి సిచ్యువేషన్లో కూడా అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. ఇంకా వేరే అప్లికెంట్ విత్ ఇన్ 2 months నెక్స్ట్ బిఫోర్ ప్రెజెంటేషన్ ఆఫ్ ద అప్లికేషన్ హ్యాస్ డిస్పోజ్డ్ ఆఫ్ ఎనీ ప్రాపర్టీ ఫ్రాడ్యులెంట్లీ. అంటే అప్లికేషన్ పెట్టడానికి 2 months బిఫోర్ ప్రాపర్టీని ఫ్రాడ్యులెంట్గాను అమ్మేశారు అనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో డిస్పోజ్ చేశారు. ఆర్ విత్ ఎన్ ఇంటెన్షన్ టు ఫైల్ ఎ సూట్ యాజ్ అన్ ఇండిజెంట్ పర్సన్. అంటే నేను ఇంకా 2 months తర్వాత సూట్ ఫైల్ చేస్తాను కాబట్టి ఇప్పుడు అమ్మేసామంటే అప్పుడు ఇండిజెంట్ పర్సన్గా పెట్టుకోవచ్చు అని అలా థింక్ చేసినా సరే, అలా కోర్ట్ బిలీవ్ చేసినట్లయితే అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు. వెన్ అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్, కోర్ట్ విల్ డైరెక్ట్ హిమ్ టు పే ద కోర్ట్ ఫీ విదిన్ ఎ స్పెసిఫైడ్ పీరియడ్. కోర్ట్ అప్లికేషన్ ఆర్డర్ 33 రూల్ 5 కింద రిజెక్ట్ చేసేటప్పుడు కోర్ట్ ఏం చేస్తుందంటే అప్లికెంట్కి నువ్వు కోర్ట్ ఫీ స్పెసిఫైడ్ పీరియడ్లో పే చేయమని ఆర్డర్ పాస్ చేస్తుంది అనమాట. ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ అలౌడ్, నౌ ద సూట్ ప్రొసీడింగ్స్ విల్ టేక్ ప్లేస్. ఒకవేళ అప్లికేషన్ అలౌ అయిందంటే అప్పుడు రెగ్యులర్ కోర్ట్ సూట్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. కోర్ట్ మే అపాయింట్ అన్ అడ్వకేట్ టు రిప్రజెంట్ ద ఇండిజెంట్ పర్సన్ యాజ్ పర్ ఆర్డర్ 33 రూల్ 9A ఆఫ్ సిపిసి. ఎందుకంటే ఇండిజెంట్ పర్సన్ కదా, తనకి కోర్ట్ ఫీ పే చేయడానికి లేవు కాబట్టి అడ్వకేట్ని ఎలా పెట్టుకోలేదు కాబట్టి, అంటే మనకి ప్రొవిజనే ఇస్తుంది అనమాట. యాజ్ పర్ స్టాట్యూటే అపాయింట్ చేయాలన్నమాట. అప్పుడు కోర్ట్ అపాయింట్ చేస్తుంది. విత్డ్రావల్ ఆఫ్ పర్మిషన్ రూల్ 9, the court may at any stage of the suit withdraw the permission to the plaintiff and direct him to pay the court fee. Court ఏ టైం at any stage అయినా సరే పర్మిషన్ని విత్డ్రా చేసి కోర్ట్ ఫీని పే చేయమని ఆర్డర్ చేస్తారనమాట. ఎలాంటి సిచ్యువేషన్లో అంటే వేర్ ద కోర్ట్ ఫైండ్స్ దట్ ద సూట్ ఈస్ ఫ్రివిలస్ ఆర్ వెక్సేషియస్. ఒకవేళ సూట్ అంటే ఫ్రివిలస్ ఆర్ వెక్సేషియస్ అన్నెసరీగాను సూట్ ఫైల్ చేసినట్లయితే, వేర్ ప్లెయింటివ్ సీజ్ టు బి అన్ ఇండిజెంట్ పర్సన్. అంటే ఏంటి, తను ఫైల్ చేసేటప్పుడు ఇండిజెంటే కానీ తర్వాత ఏదైనా ఫైనాన్షియల్ కెపాసిటీ ఉన్నట్లయితే, జాబ్ రావడం ఆర్ ఎనీ ఫైనాన్షియల్ సోర్సెస్ వచ్చినట్లయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా విత్డ్రావల్ ఆఫ్ పర్మిషన్ అనేది చేస్తారనమాట. వేర్ హీ హ్యాస్ ఎంటర్డ్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ ఆఫ్ చంపటి విత్ అనదర్ పర్సన్. అంటే ఫైనాన్షియల్ ఏదైనా ఎవరైనా పర్సన్ తోటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తీసుకున్నట్లయితే అలాంటి సిచ్యువేషన్లో కూడా కోర్టు
పర్మిషన్ని విత్డ్రా చేస్తుందన్నమాట. ఓకే. వాట్ ఈస్ అవుట్కమ్ ఆఫ్ ద సూట్? అకార్డింగ్ టు రూల్ 10, where the indigent person succeeds the suit, court fee and other costs shall be deducted from the decretal amount and shall remit to the state government. ఒకవేళ రూల్ 10 ప్రకారం ఇండిజెంట్ పర్సన్ సక్సీడ్ అయ్యారనుకోండి, అలాంటి సిచ్యువేషన్లో కోర్ట్ ఏం చేస్తుందంటే కోర్ట్ ఫీ అండ్ కాస్ట్ అన్నిటిని డిక్రిటల్ అమౌంట్ నుండి డిడక్ట్ చేసి ఆ అమౌంట్ని స్టేట్ గవర్నమెంట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. రిమైనింగ్ ఎంత అమౌంట్ వస్తుందో వాళ్ళకి డిక్రిటల్ అమౌంట్ అది ప్లెయింటిఫ్కి ఇస్తుంది. If the suit is dismissed as per rules 11 and 14, the court will adjust such amount as due and the same will recovered by the collector as arrears of revenue under Revenue Recovery Act. Revenue Recovery Act ప్రకారం కలెక్టర్ అమౌంట్ని రికవర్ చేస్తారనమాట. అలీఫియా హుసేనాబాయ్ Keisharia versus Siddiq Ismail Sindhi and others, AR 2024 Supreme Court. డిస్క్రిప్షన్లో నేను సైటేషన్ రాస్తాను. ఈ కేసులో ఏమైందంటే ట్రిబ్యునల్ కాంపన్సేషన్ అవార్డ్ పాస్ చేసిన తర్వాత అపీలెంట్ ఏం చేస్తారంటే అవార్డ్ అమౌంట్ తీసుకోకుండా అపీల్కి వెళ్తారు. అపీల్లోన హైకోర్టుకు వెళ్తారు. హైకోర్టులో యాజ్ అన్ ఇండిజెంట్ పర్సన్ గాను అపీల్ ఫైల్ చేస్తే హైకోర్టు ఏం చేస్తుంది అంటే నీకు కాంపన్సేషన్ అవార్డ్ పాస్ చేశారు కాబట్టి నువ్వు నాట్ అన్ ఇండిజెంట్ పర్సన్ అని డిస్మిస్ చేస్తారు. దానికి అపీలెంట్ సుప్రీంకోర్టుకు వెళ్తారనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే అన్ ఇండిజెంట్ పర్సన్ ఈజ్ వన్ హు డస్ నాట్ హ్యావ్ ద ఫైనాన్షియల్ మీన్స్ టు పే ద కోర్ట్ ఫీ. ఇండిజెంట్ పర్సన్ అని ఎవరిని అంటారంటే ఎవరికైతే కోర్ట్ ఫీ పే చేయడానికి సఫిషియంట్ అమౌంట్ లేదో వాళ్ళని ఇండిజెంట్ పర్సన్ అంటారు అని చెప్పింది అనమాట. ఇంకా ఆర్డర్ 33 సూట్ బై ఇండిజెంట్ పర్సన్స్, ఆర్డర్ 44 అపీల్ బై ఇండిజెంట్ పర్సన్స్ గురించి డీల్ చేస్తాయి. దీస్ ప్రొవిజన్స్ exemplify the cherished principle that lack of monetary capacity does not preclude a person from knocking on doors of the court to seek vindication of his rights. Order 33, Order 44 ఏం చెప్తున్నాయంటే ఎవరికైతే ఫైనాన్షియల్ కెపాసిటీ ఉండదో వాళ్ళు జస్టిస్కి దూరంగా ఉండిపోవడానికి లేకుండా ఉండడం కోసమనే ఈ ప్రొవిజన్స్ పెట్టారు. అంటే డ్యూ టు పువర్టీ వాళ్ళు న్యాయానికి అందుబాటులో లేకుండా ఉండకూడదు అని ఈ ప్రొవిజన్స్ పెట్టారు అని సుప్రీంకోర్టు చెప్తుందన్నమాట. ద బెంచ్ దేర్ ఆఫ్టర్ ఆల్సో అబ్జర్వ్ దట్ ఈవెన్ తో ఒరిజినల్ క్లైమెంట్ అపీలెంట్ వాజ్ అవార్డెడ్ మనీ, నో మనీ వాజ్ పెయిడ్ టు హర్, thus her indecency was not extinguished. ఏంటంటే ఇక్కడ ట్రిబ్యునల్ అవార్డ్ పాస్ చేసింది కాంపన్సేషన్, కానీ కాంపన్సేషన్ అమౌంట్ తీసుకోలేదు. ఈవెన్తో కాంపన్సేషన్ అవార్డెడ్ తీసుకోలేదు కాబట్టి తను ఇంకా ఇండిజెంట్ పర్సన్గానే కంటిన్యూ అవుతుంది అని చెప్తుంది అనమాట. సుప్రీంకోర్టు రిఫర్డ్ టు ద థ్రెడ్ ఆఫ్ ప్రెసిడెంట్స్ ఇంక్లూడింగ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్సెస్ Kadar International Constructions and Others 2001 Volume 5 Supreme Court Cases 2022 pages. ఇందులో ఏం చెప్పారంటే therein it was noted that if the suit is decreed for plaintiff, the court fee shall be calculated as if the plaintiff had not originally filed the suit as an indigent person. ఒకవేళ డిగ్రీ వచ్చినట్లయితే plaintiff favorable గా వస్తే court fee would be calculated as if the plaintiff had not originally filed the suit as an indigent person. అంటే ఏంటి, ఆటోమేటిక్గాను డిగ్రీ ఫేవరబుల్ గా వచ్చినప్పుడు డిక్రిటల్ అమౌంట్ నుంచి కోర్ట్ ఫీ అండ్ కాస్ట్లు అనేవి డిడక్ట్ చేసుకుంటారు కాబట్టి
వాటిని ఒరిజినల్ సూట్ ఫైల్ చేసినట్టుగానే ట్రీట్ చేయాలి అని చెప్తారు. సో there is only a provision for deferred payment of court fees, and this benevolent provision is intended to help the poor litigants who are unable to pay the requisite court fee to file a suit of their property. File a suit because of their poverty. So, there is only a provision for deferred payment of the court fee. Order 44, Rule 3, Sub-Rule 2 of CPC dealt with enquiry as to whether the applicant is an indigent person. మనకి ఇక్కడ ఏంటి సూట్ ఫైల్ చేసేటప్పుడంటే ఆర్డర్ 33 రూల్ 3 ప్రకారం అప్లికేషన్ పెడతారు. అప్లికేషన్ పెట్టిన తర్వాత కోర్టు అదర్ సైడ్ నోటీస్ పంపించి ఎంక్వైరీ చేస్తారు. అలానే అపీల్లో కూడా ఆర్డర్ 44 రూల్ 3 సబ్ రూల్ 2 ప్రకారం ఎంక్వైరీ అనేది చేస్తారనమాట. వెదర్ ద అపీలెంట్ ఈజ్ ఇండిజెంట్ పర్సన్ ఆర్ నాట్ అని. అలాంటి సిచ్యువేషన్లో ఇందులో ఏం చేసిందంటే హైకోర్టు సింప్లీ నీకు అవార్డ్ పాస్ అయింది, కాంపన్సేషన్ అలాట్ చేశారు కాబట్టి నీవు ఇండిజెంట్ పర్సన్ కాదు అని బ్లైండ్గా రిజెక్ట్ చేసేసింది అనమాట. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే షీ హ్యాడ్ నాట్ ఎట్ రిసీవ్ ద మనీ, దేర్ఫోర్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ అన్ అపీల్ షీ వాజ్ ఇండిజెంట్ పర్సన్. అంటే అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు కదా, తను అపీల్కి వచ్చింది, అపీల్కి వెళ్దామని అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు కాంపన్సేషన్ అమౌంట్. కాబట్టి తన దగ్గర అట్ ద టైమ్ ఆఫ్ అపీల్ షీ ఈజ్ ఇండిజెంట్ పర్సన్ అని చెప్తున్నారు అనమాట, అమౌంట్ రిసీవ్ చేసుకోలేదు కాబట్టి. ద స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ అండర్ సిపిసి అంటే ఆర్డర్ 33 రూల్ 1 ప్రకారం ఎలా ఇండిజెంట్ పర్సన్ అండ్ ఆల్సో ఈ రెండింటిని కూడాను హైకోర్టు కన్సిడర్ చేయకుండా ఈ అపీల్ని డిస్మిస్ చేసిందనమాట. దానికోసమని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే తను అట్ ద టైమ్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ద అపీల్ షీ ఈజ్ ఇండిజెంట్ పర్సన్. వై? బికాస్ షీ డిడెంట్ రిసీవ్ ద మనీ అండ్ ద స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ ఆఫ్ సిపిసి కూడా ఫాలో అవ్వలేదు. కాబట్టి సింగిల్ జడ్జ్ ఆర్డర్ ఆఫ్ ద సింగిల్ జడ్జ్ బెంచ్ని సాటిస్ఫైడ్ చేసి పిటిషన్ ఫర్ కన్సిడర్ యాజ్ అన్ ఇండిజెంట్ పర్సన్ని సుప్రీంకోర్టే డైరెక్ట్గాను, ఎందుకంటే లిమిటేషన్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి అలౌ చేసి ఈ కేసులో అపీల్ని 6 monthsలో డిస్పోజ్ చేయమని చెప్పిందనమాట. కాబట్టి ఏంటంటే మనకి కాంపన్సేషన్ అవార్డ్ అయినా సరే ఒకవేళ అమౌంట్ రిసీవ్ చేసుకున్నట్లయితే అపీల్కి వెళ్ళేటప్పుడు ఇండిజెంట్ పర్సన్గానే కన్సిడర్ చేస్తారు అని ఈ కేసులో చెప్పింది. అలీఫియా హుసేనాబాయ్ కేసరియా వర్సెస్ సిద్దిక్ ఇస్మాయిల్ సింధీ అండ్ అదర్స్ AR 2024 Supreme Court. Thank you. Please like, share and subscribe my channel. Thank you.